నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నాగురెడ్డిగూడెంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో చంచులను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేక దృష్టి పెట్టి కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. 20 కోట్లతో ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్లు వేస్తామని, నియోజకవర్గాన్ని టూరిజం పబ్గా తయారు చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన అన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నామని స్పష్టం చేశారు. మేము ఈరోజు ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చినామో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా కాకుండా తప్పకుండా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి కోసమే మేము చేస్తున్న తాపత్రయం ప్రయత్నం ఖచ్చితంగా మీలా కాకుండా అన్ని మాటలు నిలబెట్టుకుంటాం. మాకు 5 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడే మొదలైంది మాది. మొదల్లోనే మేము అభివృద్ధి సంక్షేమం 2 స్టార్ట్ చేసినాం. ఈ నియోజకవర్గమే చూస్తే ప్రభుత్వం మొదలైన 3 నెలల్లోనే 20 కోట్ల రూపాయలు వచ్చిన దాఖలాలు గత ప్రభుత్వంలో ఎక్కడన్నా ఉందా? 5 ఏళ్ళకి కలిపి కూడా వచ్చినది నాకు తెలిసి. గతంలో ఒకటి సిమెంట్ రోడ్లకి 170 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం ఈ నియోజకవర్గం. ఈరోజు ఇప్పుడు స్టార్టింగ్ 3 నెలలకి మళ్ళీ 20 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. ఇంకా 5 ఏళ్ళ సమయం చాలా ఉంది. ఫ్యూచర్లో మళ్ళీ గ్రామాలలో మా సందుకు రోడ్డు లేదు అనేలాగా నిధులు తీసుకొస్తాం. శ్రీశైలంలో దసరా మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.